సమీర ఎక్కడుంది? గదిలో రెడీ అవుతుంది మారుతి గారు. మీరు వెళ్ళి రెడీ అవ్వండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. బాబు, పెళ్లి తంతు మొదలు పెట్టాలి, త్వరగా రెడీ అవ్వండి. సరే పంతులు గారు. ఏంటి సమీరా, ఇంకా రెడీ అవుతూనే ఉన్నావా? అవతల ముహూర్తానికి టైం అవుతోంది, త్వరగా రెడీ చేయండి. అయిపోయినట్టే అక్క, 2 minutes. అక్కానా? అప్పుడే వరసలు కూడా కలిపేశావా? నువ్వు సూపర్ సమీరా. ఇంతకీ నువ్వు చెప్పిన పనేం చేసావక్క? మన అత్తగారిని నా పెళ్లికి అడ్డుపడకుండా చేస్తానని చెప్పావు కదా, ఏం చేసావ్? అవన్నీ నేను చూసుకుంటానులే గాని పంతులు గారు పిలుస్తున్నారు, పద. ఆలస్యం అమృతం విషం అంటారు. సరే. ఏ ఆటంకం రాకముందే దర్శన్ చేత నీ మెళ్ళో తాళి కట్టించేస్తే ఇంకా మనం అనుకున్నది సాధించినట్టే. పద. సరే, వెళ్దాం. అదేంటి ఉన్నట్టుండి కొడిక నదురుతోంది? ఏదైనా అపశకునమా? అలాంటిదే ఉండదులే. జీలకర్ర బెల్లం ఒకరి తలపై ఒకరు పెట్టుకోండి. తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్రబలం తదేవ యా బలం దైవ బలం తదేవ లక్ష్మీపతేం హ్రియే స్మరామి. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయ. ఆపండి, ఆపండి, ఆపండి. ఏంటండి అసలు ఏం చేస్తున్నారు మీరు? కనిపించట్లేదా? పెళ్లి చేసుకుంటున్నాం. నేనుండగా ఇంకొకరి మెళ్ళో తాళి ఎలా కడతారు? ఈ పెళ్లి జరగడానికి నేను ఒప్పుకోను. నీ అంగీకారంతో మాకు అవసరం లేదు. శరణ్య, ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా నీకు? ఏయ్, నోర్మోయ్. నేను ఆయన భార్యని. ఆయనతో 7 అడుగులు నడిచాను. అర్ధేచ కామేచ నాతి చరామి అని ఆయన చేత ప్రమాణం చేయించుకున్నాను.
ఆయన చేతులతోనే నా మెడలో ఈ పసుపు తాడు పడింది. ఆయనలో సగభాగం నేను. అలాంటి నా భర్తని నీ సొంతం చేసుకుంటానంటే ఎలా ఊరుకుంటాను? చంపి పాతరేస్తాను. అందుకేనా ఆ రోజు నన్ను అలాంటి కేసులో అరెస్ట్ చేయించి మా ఇద్దరిని విడదీసి ఆయన జీవితంలోకి దూరడానికేనా ఇంత ప్లాన్ చేసింది? చెప్పవే, చెప్పు. తను అలా ఎందుకు చేస్తుంది? సమీర్ ఏంటో నాకు బాగా తెలుసు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఏంటండి, ఏంటి మీకు తెలిసింది? అది ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇంతవరకు తీసుకొచ్చాక కూడా మీకు అర్థం కావట్లేదా? ఏయ్, నీకు అసలు బుద్ధుందా? సీతారాములు లాంటి మన కాపురాన్ని కూల్చడానికి వచ్చిన సూర్పడకండి ఇది. నిన్ను నా చేతులతోనే కొట్టి చంపేస్తాను. శరణ్య, అక్క, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అంటే దీనంతటికి కారణం నువ్వే అన్నమాట. మా జీవితాల్లో మంట పెట్టాలని ప్లాన్ చేసావా? అసలు దీన్ని కాదు, నిన్ను కొట్టాలి. హ!